యాకోబు లేయాల ఏకైక కుమార్తె దీనా. 6 అన్నలకు ఒక్కగా ఒక చెల్లి దీనా. దీనా అను పేరుకు అర్థం న్యాయమైన తీర్పు. దీనా ఎంతో గారాభంగా పెరిగి ఉండవచ్చును. ఆదికాండం 34వ అధ్యాయంలో ఈమెను గురించి వ్రాయబడి ఉన్నది. స్వేచ్ఛను కోరి నష్టపోయిన యువతి ఈమె. నూతన ప్రాంతాన్ని స్వేచ్ఛాగాలులు ఆస్వాదించాలని కోరిక ఈమె జీవితంలో విషాద పరిణామాలకు దారితీసింది. బయటి ప్రపంచంలో ఆనందించాలనే ఆశ, ఆమె యవ్వనత్వము, ధైర్యము, అత్యుత్సాహము ఇవన్నీ ఆమెను తన ఇంటి నుండి బయటకు వచ్చేలా చేసినాయి. దీనా తల్లిదండ్రుల అన్నదమ్ముల తోడు లేకుండా కనానీయుల దేశాన్ని, ఆ దేశ స్త్రీలను, వారి అలంకరణలను, వస్త్రాలను, ఆచారాలను చూడాలని బయటికి వెళ్ళింది. అప్పుడు హామోరు కుమారుడైన షెకెము ఆమెను చూశాడు. హామోరు ఆ దేశానికి రాజు, షెకెము రాజకుమారుడు. ఆదికాండం 34:12 అధ్యాయంలో చూసినట్లయితే షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెను అవమానపరిచాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం వలన నష్టం కలుగుతుంది. షెకెము ఆమెను తన దగ్గర బందీగా ఉంచాడు. తరువాత తన తండ్రి అయిన హామోరు దగ్గరికి వెళ్ళి దీనాతో తనకు వివాహం జరిపించమని కోరాడు. దీనా ప్రమాదంలో చిక్కుకున్నదని తెలుసుకొనిన యాకోబు తన కుమారులు పశువులు మేపుటకు అరణ్యమునకు వెళ్ళి ఉండగా వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హామోరు రాజు యాకోబుతో తన కుమారుని వివాహ విషయం మాట్లాడడానికి వస్తాడు. యాకోబు కుమారులు కూడా తమ చెల్లికి జరిగిన అన్యాయాన్ని గురించి విని ఎంతో బాధపడతారు. హామోరు మీదను షెకెము మీదను కోపాన్ని పెంచుకుంటారు. హామోరు యాకోబుతోనూ అతని కుమారులతోనూ ఇలా చెప్తాడు: నా కుమారుడు మీ కుమార్తె అయిన దీనా మీద ఇష్టం కలిగి ఉన్నాడు, కావున మీ కుమార్తెను మా కుమారునికి ఇవ్వండి, మీరు ఈ దేశంలో నుండి వ్యాపారాలు చేసుకొనండి అని చెప్తారు. షెకెము కూడా మీరు ఎంత కట్నం అడిగినా ఇస్తాము, మీ చెల్లిని నాకిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. కానీ యాకోబు కుమారులు తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని సహించలేక, సున్నతి లేని మీకు మా చెల్లిని ఇవ్వలేము, మీరు మీతో పాటు మీ ఊరి వారందరూ సున్నతి పొందితేనే తప్ప ఇది జరగదని చెప్తారు. అందుకు వారు అంగీకరించి అందరూ సున్నతి చేసుకుంటారు. కానీ ఇది జరిగిన తరువాత 3వ దినాన యాకోబు కుమారులైన షిమ్యా, లేవి తమ కత్తులను తీసుకుని వెళ్ళి హామోరును, షెకెమును, ఆ ఊరి వారందరినీ చంపివేసి వారి సిరి సంపదలను దోచుకొని బందీగా ఉన్న తమ చెల్లిని ఇంటికి తీసుకొస్తారు. అన్నలను హంతకులుగా చేసిన దీనా. లేయాకు 6 కుమారుల తరువాత దీనా పుట్టినది. దీనా ఇంటిలోనే ఉన్నట్లయితే భయంకరమైన హత్యాకాండ జరగకుండా వినాశనాన్ని అరికట్టేది. దీనా కనానీయుల ప్రకృతి ఆరాధన పండుగలోని సందడిని చూడటానికి వెళ్లకుండా ఉండినట్లయితే పాపంలో, అవమానంలో పడకుండా ఉండేది. ఇంట్లో ఏ పని లేకుండా విరామ సమయం ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి అనవసరమైన విషయాలపై మనస్సు కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. ఏ పని లేని వారి తల సాతాను కార్ఖానా. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్షాప్. దీనా వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని దుఃఖపరిచినది. ఈ సంఘటన వలన యాకోబుకు ప్రాణభయం పట్టుకుంది. మీరు నన్ను బాధపెట్టి ఈ దేశంలో నివసించే కనానీయులతోనూ పెరిజీలతోనూ అసహ్యులుగా చేస్తారు. నా జనసంఖ్య కొద్దిగా ఉంది, వారు నా మీదకి వచ్చి నన్ను చంపివేస్తారు, నా కుటుంబం అంతటిని చంపివేస్తారు, కుటుంబం నాశనమైపోతుందని యాకోబు భయపడ్డాడు. ఈ దినాలలో కూడా పిల్లల ప్రవర్తన బట్టి తల్లిదండ్రులు తలదించుకుంటున్నారు. నీ తల్లిదండ్రులను సన్మానించుము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవద్దు అని లేఖనాలలో రాయబడి ఉన్నప్పటికీ పిల్లల చెడు ప్రవర్తనను బట్టి తల్లిదండ్రులు సంతాపపడుచున్నారు. యాకోబు మరలా తన ఇంటిని మారాల్సిన పరిస్థితి ఏర్పడినది. దేవుని మాటకు లోబడి యాకోబు బేతేలుకు ప్రయాణమై వెళ్ళాడు. ఈ విధంగా తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు నెమ్మది లేకుండా చేసింది దీనా. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దీనా నేటి యువతరానికి, ముఖ్యంగా యవన బాలికలకు ఒక హెచ్చరికగా ఉన్నది. నేటి బాలికలు
సెల్ ఫోను, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల ద్వారా రహస్య పాపాలలో పడి మానసిక ఉద్వేగాలకు లోనై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దీనా వలన షెకెము ప్రాంతమంతా నాశనం చేయబడింది. ఒకరి స్వేచ్ఛాయుత ప్రవర్తన ఎంతో మందికి ముప్పు తీసుకొని వచ్చింది. మన పిల్లల్ని దేవుని వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధాత్మని కాపుదలలో భద్రపరిచి ప్రార్థనా కంచె నాటకపోతే ఇతరుల మధ్య హీనపరచబడతాము. దేవుని నామానికి అవమానం తెచ్చిన వారమవుతాము. ప్రపంచంలో ఉన్న యవనస్తులందరి కొరకు, వారి భద్రత కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత విశ్వాసులైన తల్లిదండ్రులందరి మీద ఎంతో ఉన్నది. యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ నామమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.